పల్లెల్లో చదువుకుని పట్టణాలకి లేకపోతే విదేశాలకు వలస వెళ్ళే వాళ్ళ గురించి అప్పట్లో ఒక డైలాగ్ ఓ సినిమాలో వాడారనమాట. పల్లె పొమ్మంటోంది, పట్టణం రమ్మంటోంది అని. ఇప్పుడు విదేశం పొమ్మంటోంది, భారత్ రమ్మంటోంది. భారతదేశం నుండి ఇక్కడ చదువుకుని, ఇక్కడ ఉద్యోగాలలో తక్కువ జీతాలొస్తాయి అని జెప్పేసి, డాలర్లలో జీతాలు, యూరోల్లో జీతాలు తీసుకోవడానికి విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు క్రమంగా ఇబ్బంది పడుతున్నారు. కష్టపడే మనస్తత్వం ఉన్న భారతీయులు అవమానాలకి, అవహేళనలకి గురవుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా చూస్తే భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియను కఠినతరం చేసింది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌తో పాటు భారతదేశపు దరఖాస్తుల్ని హై రిస్క్ కేటగిరీలోకి చేర్చింది. నేపథ్యంలో ఇక్కడ నుండి వీసా దరఖాస్తుదారుల డాక్యుమెంట్లను ఇమ్మిగ్రేషన్ అధికారులు మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆస్ట్రేలియాకు చెందినటువంటి సరళీకృత విద్యార్థి వీసా ఫ్రేమ్‌వర్క్ కింద భారతీయ విద్యార్థులకి ఎవిడెన్స్ లెవెల్ 2 నుంచి ఈ నెల 8 నాటికి ఎవిడెన్స్ లెవెల్ 3కి మార్చారు. భారత్‌లో ఫేక్ డిగ్రీల కేసు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అధికార యంత్రాంగం చెప్తుంది. 2025లో ఆస్ట్రేలియా దాదాపు 6.5 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉంటే, భారతీయులు దాదాపు 1,40,000 మంది ఉన్నారు. ఇక్కడ డిప్లొమా కోర్సులు లేకపోతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివి కూడా దొంగ సర్టిఫికెట్లతో అక్కడికి వెళ్ళిపోయేసి ఉట్టి చదువు కోసం కాదు వెళ్తుంది. చదువు పేరుతో వెళ్ళేసి అక్కడ వేరే ఉద్యోగాలు అంటే చివరికి అక్కడ బాత్రూమ్ గడిగినా కూడా ఇక్కడైతే అవమానకరంగా ఉంటుంది, అక్కడైతే బోల్డ్ అన్ని డబ్బులు వస్తాయి. ఇక్కడ ఒక పిజ్జా సెంటర్లో పనిచేస్తే 10,000 వస్తే అక్కడికి వెళ్తే 1,50,000 2 లక్షలు వస్తాయి. అట్లాగా స్థిరపడిపోతున్నారు. మన వాళ్ళని అమెరికాలోనైనా, బ్రిటన్‌లోనైనా, కెనడాలోనైనా ఒకప్పుడు ఇక్కడ చదువుకున్నాక మంచి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళేవాళ్ళు. తర్వాత కాలంలో చదువుకుంటున్న దశలోనే అక్కడికి వెళ్ళి నైపుణ్యం పెంచుకుంటామని బిగించేసి ఈ నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. దాంతో ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు మన వాళ్ళ మీదనే ఆంక్షలు పెడుతున్నాయి.